తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. రుణమాఫీ గైడ్లైన్స్ రూపొందించడంపై కసరత్తు మొదలుపెట్టింది. ఆగస్టు 15 లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో అధికారులు కసరత్తు మొదలు చేశారు. ఆగస్టు 15 వరకు 2 నెలల సమయమే ఉండడంతో నిధుల సర్దుబాటు, మార్గదర్శకాల రూపకల్పనపై అధికారులు దృష్టి పెట్టారు. వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తుంది. మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలను ఫైనల్ చేయనున్నారు. అదే రోజు గైడ్లైన్స్ విడుదల చేయనున్నారు. రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరపనున్నారు. రుణమాఫీ చేయాలంటే కావాల్సిన నిధులు ఎలా సేకరించాలి, సేకరించిన నిధులు తిరిగి ఎలా చెల్లించాలని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్పొరేషన్కి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొస్తారు. ఆ నిధులను రైతుల ఖాతాల్లోకి మళ్లించి రుణమాఫీ చేస్తారు. అయితే రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరేలా విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపై ఇంకా స్పష్టం రాలేదు. మంత్రివర్గంలో సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి రైతు రుణమాఫీ చేశారు. అప్పుడు కేంద్రం నుంచి సాయం అందింది. ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన రుణమాఫీ అమలు తీరును పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, వాటి ఇంప్లిమెంట్కి అనుసరించిన పద్ధతులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపిక కోసం అనుసరిస్తున్న విధి విధానాలను రుణమాఫీకి అమలు చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, 10,000 రూపాయలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు రుణమాఫీ చేయకుండా కేవలం రైతులకు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.